ಅನಿಗಿದ್ದ ಆಟೋ ಅಂದೇನು ಗಂಗ ಸಿಡಿ ಹಂಗೆ ನಿನ್ನಾಗಿದೆ బైపాస్ అయినా మీరేనా జరార్పల్లి జరార్పల్లి బడమన్ జరార్పల్లి ఈడ నా 15 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాము ఎప్పుడు వచ్చిండదు 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాము ఇవాళకి వచ్చిండ్లా సార్ ఎప్పుడు ఈ రోజు వచ్చి ఇంట్లో ఉంటుంది పనుకొని ఉంటుంది వచ్చి మమ్మల్ని చంపేస్తామని మేము తప్పించుకొని వెళ్ళి పరిగెత్తినాము పిల్లల్ని కానీ అంతా ఎత్తుకొని బయట వచ్చినాం సార్ బత్తిం గిత్తం అంతా ఈడ్చుకొని వెళ్ళిపోయింది సార్ తప్పించుకొని బయట లేసి వచ్చి రాగులు 2 కేలు ఉన్నాయి బియ్యం అంతా ఉన్నాయి చల్లే మొత్తం చల్లుకొని ఈడ్చుకొని పోయింది పిల్లలంతా బయట ఎత్తుకొని లేసి వచ్చినాం సార్ ఎంతమంది ఉన్నారా? నలుగురు ఉన్నాం సార్ ఇంట్లో లోపల పడకలంతా అట్లే ఉన్నాయి చూడండి సార్ కావాలంటే సార్ ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్ ఇక్కడే కాపురమా 30 ఏళ్ళ నుంచి కాదు ఎన్ని ఏనుగులు ఒకటి ఏనుగు సార్ ఒకటి అర్చినా కూడా పోలేదు సార్ అది పక్కలో ఉండే వాళ్ళంతా అర్చి కొట్టుకున్నా కూడా వచ్చినారు అర్చినా కానీ పోలేదు అది ఇంకా మొండిగా ఈడ్చుకొని తింటానే ఉండిపోయింది ఇక్కడే సార్ అదే ఒక అరగంట సోపు ఉంది సార్ 5:30కి వచ్చింది సార్ అరగంట సోపు ఉంది తెల్లారుజాములో సార్ 5:30కి వచ్చింది బాణాలు వేసినా ఏం వేసినా పోలేదు సార్ బాణాలు సార్ వేసినారా మేము వేసినాం సార్ నేనే వేసినాను సార్ 20 బాణాలు అంటించినా కూడా పోలేదు సార్ అది ఇక్కడనే ఉండేమో ఇంట్లో ఉండింది బతికింది ఎక్కువ రాగులు ఉన్నాయి రాగులు 200 కేలు బియ్యం 300 కేలు అంతా చల్లుకుంటా పోయింది సార్ 4 బెడ్లు ఇది మాత్రమే డ్యామేజ్ అయింది అవును సార్ లోపలంతా కూడా దొల్లి చేసింది సార్ మొత్తమా లోపల దొరింది లోపల దొరికి ఇది మాత్రమే సార్ దొల్లిచింది పైన దొరలేదు సార్ ఇక్కడ వచ్చి దబ్బినప్పుడు మేము లేసేసినాం సార్ టక్కని పడకలు గిడకలు అంతా ఇక్కడే ఉన్నాయని చూడండి సార్ పైన వచ్చి ఫస్ట్ ఇట్లా రేకులు ఎత్తింది సార్ అప్పుడు లేచి టక్కని లేచి పిల్లలంతా ఎత్తుకొని బయట వెళ్ళిపోయినాం సార్ ఈ తలుపు ఇక్కడ తలుపు ఉంది తలుపు తీసుకొని బయట లేసి వెళ్ళిపోయినాం సార్ మళ్ళీ అది బత్తిం గిత్తం అంతా ఈడ్చుకొని తినేసి ఈడ్చుకొని పోయింది సార్ తోలిన కూడా పోలేదు అది సామాన్యంగా చూడండి సార్ పరకలు కూడా అట్లే ఉన్నాయి చూడండి సార్ తీసుకొని కాళ్ళంటే చూస్తారు గిన్ని చేపలు అంతా ఉన్నాయి చూడండి సార్ చూడండి సార్ అట్లే ఉండే చూడండి సార్ చేపలు బెడ్షీట్లు గిషీట్లు అంతా అక్కడ పడిపోయినాయి చూడు సార్ మొత్తం ఈడ్చుకొని కూర్చుంది సార్ మొత్తం ఈడ్చుకొని రద్దీ కూడా ఆడబడింది చూడు సార్ ఇక్కడే పడుకోండి సార్ మొత్తం పడక పిల్లలంతా ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళిపోయినాం సార్ రాదు వస్తే అటు దూరం రావచ్చు సార్ అక్కడికి వచ్చి మీరు పడుకొని తీసుకొచ్చి సార్ అవును సార్ గేట్ వేస్తా ముందు బయట పోండి అన్నాడు ఆ రోజు అదే మా పందుల కేసులో మా పిల్లలు విలువ లేకుండా మాట్లాడినాడు ఆ రోజు అవును టైం అయిపోయింది మీరు ఇంకేం చేసినా కాదు మీ గేట్ వేస్తాం బయట పోండి ముందు టైం అయిపోతుంది పోండి ఇంకా సార్ అట్లా కాదు ఇప్పుడు రైతు తప్పు చేస్తారు దాన్ని మేము వచ్చినాక విలువ ఇస్తే మీకు మేము విలువ ఇచ్చి రసపడినాం అది రూల్స్ ఎట్టుంటే అట్లా జరగనిలే అవును ఇప్పుడు మీకు వాల్యూ మాకు అయినప్పుడు మీకు వాల్యూ ఇచ్చేదానికి ఎట్లా అవకాశం ఉంటుంది చెప్పండి ఆ రోజు మాట్లాడినా కానీ మీరు ఇప్పుడు నా ఇల్లు మొత్తమే పూర్తి 4 లక్షలు 5 లక్షలు అవుతుంది ఆ రోజు కూడా మీరు బిల్లు పెట్టాల సార్ వచ్చినారు అంతా చూసుకొని బిల్లు పెట్టాను ఎస్మెంట్ ఏసీ లేదంటే కూడా నేను ఎస్మెంట్ వేసుకొచ్చిన లాస్ట్గా నాకు కనీసం 5 లక్షలు నష్టమైంది ₹1 కూడా లేకుండా చేస్తాను వెళ్ళిపోయినా అది జరిగింది అప్పుడు ఎవరు రేంజర్ గాండి అప్పుడు శివన్నంది చూసుకొని పోయి ఏమీ కాకుండా చేశాను నాది కనీసం అంటే ఇప్పుడు 10 లక్షలు నష్టమైంది సార్ ఒకే రోజు 40 మామిడి చెట్లు మొదలు లేవు
ఇప్పటివరకు నెత్స్పహారం ఎంత వచ్చింది నీకు? ఎంత వచ్చింది ఎప్పుడు అప్పుడు? అప్పుడే సార్ ఒకసారి అప్పుడు ఏమి పెట్టలే, 1 రూపాయి కూడా రాలేదు సార్. పెట్టినావు కొన్ని అన్ని రికార్డు అంతా ఇచ్చిన సార్ వాళ్ళ దగ్గరికి, రికార్డు మొత్తం ఇచ్చిన, పుంగునూరు పోయి సంతకాలు పెట్టి ఇచ్చిన, ఇంజనీర్ సార్ ఎస్మెంట్ లేదంటే కూడా ఇచ్చిన, మొత్తం ఇచ్చిన తర్వాత నీకు పెట్టిస్తామని చెప్పేసి ఏమి పెట్టుకొని చేసినారు. 10 ఏళ్ళు మామిడి చెట్లు 2.5 ఎకరాలు ఎత్తేసి సార్ అవుతుంది భయపడి ఇంచినే చూసా ఒకసారి కూడా బిల్లు పెట్టలా. ఎగ్జాంపుల్ మేడం ఇప్పుడు అడగండి వాళ్ళు కూడా మొదలే పెరికేసి కడాసారి వచ్చేప్పుడంతా 10 చెట్లు ఇంచే సార్. మళ్ళీ ఏం చేయదా అందు గుమ్మున జేసీబీ పెట్టి లోడ్ వేస్తే ఇప్పుడు వచ్చిందంటే కూడా మన నెలలోనే స్టార్టింగ్ రావాలా. ఏనుగు వచ్చిన రోజు ఫోన్ చేస్తాము, ఉదయం అయితే గలాట జరిపో మాకు ఏనుగులు భయానికే మాకు తెల్లవారే కాడికి ఏమవుతుందో భయం ప్రతిరోజు కానీ. చూడు సార్ అట్లా ఇక్కడ వేసుకున్నాం సార్ మూట్లో. కాదు ఏనుగు వచ్చి సౌండ్కే మీరు లేసి పరిగెత్తి వచ్చారు సార్ అది మనిషి మీదకి వచ్చేసిన తర్వాత తిరగబడి మళ్ళీ పిల్లల్ని బీజారుకొని మళ్ళీ ఇట్లా ఎత్తుకొని వెళ్ళిపోయినాం సార్. అదృష్టం కదమ్మా మీరు బయట సార్ ఇది ఇప్పుడు అక్కడ వచ్చింది సార్. అదే నేను ఇక్కడ ఇదే జాగాలనే పెద్ద సాప్ వేసుకొని కొనుక్కున్నాం సార్. అది వచ్చి ఆడ సౌండ్ ఎలకడైంది, ఎలకడ వేసి పిల్లల్ని లేపుకొని లేసే కుదిరికి అది మనిషి మీదకి వచ్చేసింది సార్. అప్పటికే గోడ తోహేసింది, ఆ పెళ్ళబడింది సార్. ఫస్ట్ ఆ పెళ్ళబడే కుదిరికి ఇంక మనం చచ్చిపోతామనేసి మైపడి పరిగెత్తి ఎత్తుకొని వెళ్ళిపోయినాం సార్ బయట పిల్లలు వేసేసి. అది అంత డేంజర్ గా ఉండదు సార్. మనుషులు మళ్ళాక బత్తి అంతా తీసుకొని తినేయండి సార్. అట్లా అయిపోయింది సార్ పరిస్థితి. పిల్లల్ని తీసుకొని ఎత్తుకొని పరిగెత్తి వచ్చి మనిషి మీదకి వచ్చేసింది సార్. అది ఆ ఫస్ట్ ఆ 2 పిల్లలు పడిపోయింది సార్. మనిషి పడితే బతికిందాం సార్, పిల్లలు పడింటే అట్లుంది సార్ పరిస్థితి. ఏం చేయలే, డిమాండ్ అయిపోయింది. ఏదో అట్లా చూడండి సార్, ఎక్కువ ఇదైపోయింది. ఏమి బతకలేము సార్ ఇక్కడ ఉండుకొని. మాకు ఊర్లో జాగా లేదు సార్. ఊర్లో జాగా లేని దానికి ఇక్కడ కట్టుకొని ఉన్నాము పిల్లల్ని వేసుకొని. అట్లా ఇదంతా చేయండి సార్, న్యాయం చేయండి సార్ ప్రభుత్వమా. ఇదే సార్ పరిస్థితి. కూడా నష్టం ఏం లేదు సార్. ఈ మనుషులు పోతే ఎట్లా సార్ ఇబ్బంది, చిన్న పిల్లల్ని వేసుకొని ఎలాగా సార్. ప్రభుత్వం అట్లా న్యాయం చేయండి సార్. చిన్న పిల్లలు సార్ ఎట్లా సార్ వేసుకొని ఇప్పుడు బస్సులు శుద్ధంగా లేదు సార్. ఇప్పుడు పిల్లలు బస్తు పోతున్నారు సార్ స్కూల్కి. ఇప్పుడు కాదు వాళ్ళ నాయన అప్పుడు నుండి ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి మా ఊర్లో సౌకర్యం ఏనుగులు లేకుంటే రైతులకు సమస్య లేదు కదా. నా పేరు చెంగల్రాయలు సార్. సార్ నా పేరు చెంగల్రాయలు. ఇప్పుడు 30-40 సంవత్సరాలుగా ఏనుగుల దాడి పెద్దదిగా ఉంది మాకు. రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక్కడ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ రాత్రి అంతా 4-5 మంది చనిపోతున్నారు సార్, ఏనుగులు చంపేస్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పుడు ఈరోజు ఉదయం నాకు 6 గంటలకు బడమి జరవాలపల్లి నుంచి చెంగల్రాయ్ అన్న రైతు నాకు ఫోన్ చేసి ఈ విధంగా ఏనుగు వచ్చిందని తెలిపినాడు. తెలిపిన వెంటనే నేను మా సిబ్బంది జగమర్ల BTO హైమావతి ట్రాక్ తోడుకొని రావడం జరిగింది. వచ్చి చూసినాక ఇక్కడ ఆయన రెడ్డప్ప వాళ్ళ ఇల్లు డ్యామేజ్ చేసి రాగులు సుమారు ఒక 2 మూటలు, బియ్యం మూటలు ఒక 3 మూటలు అంతా ఎత్తుకొని చల్లుకుంటా ఇట్లా పక్కన మన RFకి వెళ్ళిపోయింది, దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి వెళ్ళిపోయింది. ఈరోజు మేము ఖచ్చితంగా ఏనుగును డ్రైవ్ చేస్తాము. అలాగే రెడ్డప్ప కూడా పంట నష్టానికి, ఆయన జరిగిన నష్టానికి మేము పంచనామా ఇచ్చి బిల్లు పెట్టి పెద్ద ఆఫీసర్లకు సిఫార్సు చేసి వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూరించగలుగుతాం. అంటే గతంలో పాత బిల్లులే ఇంకా రావట్లేదు వాస్తవమే. అది పాత బిల్లు. ఆయన ఇల్లు డ్యామేజ్ చేసినప్పుడు అప్పుడు ఇంజనీర్ దగ్గర నుంచి ఎస్టిమేట్ పెట్టి ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకు ఆయనకి బిల్ యాక్సెప్ట్ చేయలేదు. అది గతంలో ఉన్న రేంజ్ ఆఫీసర్ చేసింది, మనం కాదు అది. అంటే ఏనుగుల నివారణ కోసం మీ అధికారులు ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారు? ఈ మధ్యన అయితే ఇప్పుడు మనకేమంటే ఈ హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ అనేది ఈ మధ్యన మనము ఇక్కడ గొబ్బిలి కోటర్ నుంచి మనం కొత్తపల్లి ముసలమడుగు దాకా వేసినాము. అది సక్సెస్ అయింది. అది
ఈ హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి దీన్నే ప్రపోజ్ చేస్తున్నాం మేము. గతంలో అయితే మనము సోలార్ లైన్ లాగినాము, దానివల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. మళ్ళీ ఈపీటీ అని కొట్టినాము. అటు వారంతా కూడా ఫ్రింజ్ విలేజెస్లంతా మనం ఐడెంటిఫై చేసి ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్ అని కొట్టినాము. అది కూడా కందకాలతో వినాము, కొన్ని చోట్ల తెగిండే చోట్ల కొంచెం బాగా సక్సెస్ అయింది. తెగని జాగాలో అది దాటుకొని వచ్చేసి కొంచెం రైతులకి మాకు కూడా చాలా ఇబ్బంది పడినాం మేము. కానీ ఇప్పుడైతే హ్యాంగింగ్ సోలారు బాగా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మేము మా పై అధికారులు చెప్పి దాన్ని సిఫార్సు చేసి ఈ విధంగా ఇక్కడ ఈ బండమిజరావుపల్లి, గాంధీనగర్ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడంతా వేయడానికి ప్రయత్నిస్తాం. అది మా పై ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయి చేస్తాం. మాకు ఇప్పుడు సింగిల్ ఏనుగు వచ్చి మాకు రాత్రి కేసీ పెంట గ్రామంలో వచ్చిందని మాకు ఫోన్ చేసినారు రైతులు, శరత్రెడ్డి అనేసి. వాళ్ళు ఉండండి చెప్తాను. ఈ కేసీ పెంట వాళ్ళు ఫోన్ చేసినారు. రాత్రి 2 ట్రాకర్స్ని మేము అక్కడికి పంపించినాము. ఇక్కడ ఉన్న హరి అని బాగా పరిచయస్తుడు వీళ్ళకి. అతను వచ్చి దుబేరాకి పోయినాడు, కర్ణాటకకి ట్రైనింగ్ పోయినాడు. ఇక్కడ ఉండే ట్రాకర్స్కి వచ్చి వీళ్ళు రాత్రి మనకి ఇక్కడ మూమెంట్ తెలియకపోయింది మా గార్డుకి. తెలిసింటే ఈ రోజు నుంచి ఇక్కడ పెడతాం మేము, అబ్జర్వేషన్ పెట్టి ఆ ఏనుగును కూడా అడవి నుంచి ఇంకొంచెం దూరం అట్లా మళ్ళిస్తాం అట్లా లోపలికి. సార్ మన ప్రాంతంలో ఎన్ని ఏనుగులు ఉన్నాయి సార్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఈరోజు సింగిల్ ఎలిఫెంట్ ఇది ఒకటి అబ్జర్వ్ చేసినాము. ఇంకా గాంధీనగర్ కల్లా ముసలిమడు కల్లా ఏమైనా వచ్చిందని చూసుకోవాలి. ఇంకా రైతుల దగ్గర నుంచి అయితే ఫోన్ రాలేదు. అంటే గుంపులు ఏనుగులు రావట్లేదు? గుంపు ఏనుగు లేదు, మన పక్క ఉండింది 14 ఉండింది. అది వచ్చి మన ఆ పక్క టేక్ మంది నుంచి అట్లా రాగమాన్ పెంటకి వెళ్ళిపోయింది. అది సింగిల్ ఏనుగులే తిరుగుతున్నాయి. ఆ సింగిల్ ఏనుగులు ఈ సింగిల్ ఏనుగు ఒక చోట ఉండదు, ఇది ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది. రాత్రి అయితే మాకు కేసీ పెంట నుంచే ఫోన్ వచ్చింది, కేసీ పెంటలో పెట్టిన అబ్జర్వేషను. కానీ కేసీ పెంట నుంచి ఇది ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఇది ఈరోజు దీన్ని చూస్తాం. దీన్ని 10 బాణాలు వేసిన ఒకేసారి అడ్డించిన కూడా పక్క బాణం అట్లా ఇంకా దూరుతుంది అట్లా ఇంట్లో.